ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసింది. కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిందని ఇరాన్ ప్రకటించిందని సమాచారం. 11 రోజుల యుద్ధం ముగిసినట్లు టెహరాన్ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. యుద్ధం ముగిసిందని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పోస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ లో అందిస్తారు. కళా, చెప్పండి, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసినట్లే అని అయితే ప్రకటన వస్తుంది. అలాగే ట్రంప్ కూడా పోస్ట్ చేశారు. మరి అంటే ఏ కారణం వల్ల వీళ్ళు ఇప్పుడు సామరస్యంగా వ్యవహరిస్తున్నారు, లేదా అసలు ఏంటి విశేషాలు ఏంటి దీనికి సంబంధించిన? దుర్గా, దాదాపు ఏదైతే మనకు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన అర్ధరాత్రి 3:30 గంటల అంటే 3:30 సమయంలో మాత్రము ఒక కీలక ప్రకటన చేసిండ్రు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ అంటూ కూడా ఒక ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా కూడా యుద్ధ వాతావరణం, అంటే యుద్ధం ముగిసింది అన్నటువంటిది మాత్రము ట్రంప్ ప్రకటించినటువంటి కీలక ప్రకటన. కానీ మరెక్కడా కూడా ఇరాన్ కానీ తర్వాత ఏదైతే ఇజ్రాయెల్ కానీ ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటించలేదు. ట్రంప్ ఏదైతే ప్రకటన చేసిన తర్వాత కూడా అక్కడ ఇరాన్ మరిన్ని క్షిపణి దాడులను కూడా దాదాపు 19 క్షిపణి దాడులను కూడా దాడి చేసినటువంటిది పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఏదైతే నిన్నటి నుంచి అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే కాల్పుల విరమణ అన్నది ఒకటి సీజ్ ఫైర్ అనేది ఒకటి తెలుస్తుంది, మరొక వైపు మాత్రం కాల్పులు జరుగుతున్నాయి. అయితే కొద్దిసేపటి క్రితము ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు. దాదాపు ఇరాన్ సంబంధించినటువంటిది అంటే కాల్పుల విరమణకు ఒప్పందంకి మేము కూడా అంగీకారం అంటూ కూడా ఒక కీలక ప్రకటన చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. ఏదైతే ఇజ్రాయెల్ ఎప్పుడైతే కాల్పులకు సంబంధించినటువంటిది ఇజ్రాయెల్ ఆపుతుందో అప్పుడే మేము ఆపుతామంటూ కూడా ఏదైతే ఇరాన్ ప్రకటించినటువంటి సందర్భం, దాదాపు అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత ఏదైతే ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన తర్వాత 12 గంటల వరకు కూడా ఎవ్వరు కూడా అటు ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ రెండు దేశాలు కూడా కాల్పులు జరపవు అంటూ కూడా ఒక కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది. అనంతరము ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అక్కడ కొంత అంటే అటు మిసైల్స్ కానీ ఏదైనా మనకు క్షిపణి దాడులు కానీ ఏది కూడా కొంత జరగటం లేదు, తగ్గుముఖం పట్టింది అన్నటువంటి వార్తలు మాత్రం వస్తుంది. మరొక వైపు కూడా ఇరాన్ కూడా ఏదైతే ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులకు, అమెరికా చేసినటువంటి దాడులకు మేము జవాబు ఇచ్చాము. దాదాపు అంటే అమెరికాకు సంబంధించినటువంటి ఆల్ ఉదీద్ వైమానిక స్థావరాలపైనటువంటి ఖతార్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపై దాడి చేశాము, దానికి బదులు ఇచ్చాము ఖచ్చితంగా అంటూ కూడా ఇరాన్ ఒక ప్రకటన కూడా చేసింది. అంటే మొత్తం మీద ఏదైతే అమెరికా చేసినటువంటి దాడికి తాము జవాబు చెప్పాము అన్నటువంటిది ఇరాన్ ప్రకటిస్తూనే ఆ కాల్పుల విరమణకు తాము కూడా అంగీకారం తెలుపుతున్నాము అంటూ కూడా ఒక సమాచారం మాత్రం అందుతుంది. అధికారికంగా కొద్దిసేపట్లో ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. అటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రెండు దేశాల మధ్య కూడా ఏదైతే అంటే ఇరాన్ కూడా నిన్న విదేశాంగ మంత్రికి సంబంధించినటువంటి ఒక లేఖను కూడా అటు మనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కి కూడా పంపించడం జరిగింది. ఒక కీలకమైనటువంటి లేఖను కూడా పంపించడం జరిగింది విదేశాంగ మంత్రితో ఇటు ఇరాన్ అధ్యక్షుడు. అయితే ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, రష్యా కూడా ఇందులో ఎంటర్ అవుతున్నటువంటి ఒక పొలిటికల్ ఎనాలిసిస్ ప్రకారంగా రష్యా కూడా ఈ యుద్ధంలో కూడా ఇరాన్ కు సపోర్ట్ చేస్తుందన్నటువంటిది ఒకవైపు, తర్వాత చాలా దేశాలు కూడా ట్రంప్ ఆధిపత్యాన్ని కూడా విమర్శిస్తున్నాయి అన్నటువంటిది మరొక వైపు. ఇక్కడ ఏదైతే ఇరాన్ అమెరికా స్థావరాలపై దాడి చేయడంతో కూడా అమెరికా ఒక్కవైపుగా జరుగుతున్నటువంటి నష్టాన్ని పూడ్చడానికి కూడా ఇక్కడ మరొక కీలకంగా మనం ఆలోచించాలి. ఎందుకనంటే ఇండియా పాకిస్తాన్ మధ్యలో కూడా సీజ్ ఫైర్ అనేది ప్రకటించింది కూడా
ట్రంప్. అయితే ఇక్కడ కూడా ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటిది కూడా ఇరు దేశాలు ప్రకటించకుండా ముందుగానే ఇక్కడ ట్రంప్ ఒక కీలక ప్రకటన అంటే సీజ్ ఫైర్ అన్నది ప్రకటించడము అన్నది కూడా ఇక్కడ అంటే ఎక్కడ ఏ దేశాలు కూడా జరుగుతున్నా యుద్ధాలు చేస్తున్నా వాళ్ళని అంటే ఉసిగొలిపి తర్వాత మధ్యలో దూరి తర్వాత కీలక ప్రకటన చేసేది కూడా డొనాల్డ్ ట్రంప్. అటు ఇండియా పాకిస్తాన్ విషయంలో కానీ ఇటు ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన విషయంలో కానీ ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి పాత్ర ఒకవైపు. అయితే ఇక్కడ మనకు ఆయన గత కొన్ని రోజుల నుంచి కూడా నోబెల్ శాంతి బహుమతికి పాకిస్తాన్ నా పేరు నామినేట్ చేసింది అన్నటువంటిది ఒకవైపు చెప్తూనే ఉంది. మరొక వైపు ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో కూడా తన శాంతిపూర్వకంగా సీజ్ ఫైర్ అన్నటువంటిది మధ్యవర్తిత్వం వహించాను అంటూ కూడా మరి ఇక్కడ కూడా ఒక ప్లే గేమ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఒక పొలిటికల్ గా మనం ఆలోచించామంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించినది కానీ అటు ఇండియా పాకిస్తాన్ కి సంబంధించింది కానీ ఓవరాల్ గా మనం పొలిటికల్ గా మనం చూస్తే కాన అంటే ఈయన నోబెల్ శాంతి బహుమతి ఒకవైపు మరొక వైపు ఇరాన్ని హస్తగతం చేసుకోవాలి అన్నది మరొక వైపు ఈ టోటల్ ఎంటైర్ గా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి పొలిటికల్ గేమ్ అనుకోవచ్చు. దీనిలో భాగంగా దేశాలు అంటే అటు ఇండియా పాకిస్తాన్ కానీ ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ కానీ మధ్యలో దూరి ఇక్కడ ట్రంప్ ఆధిపత్య పోరుని మాత్రము ఇక్కడ తన ఆధిపత్యాన్ని చూయించాలన్నటువంటిది అంటే ప్రభావాన్ని మాత్రం కొంతవైపు చూపిస్తున్నాడు. ఇక్కడ ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించింది మాత్రము అక్కడ ఉన్నటువంటి భారతీయులను ఇక్కడ అంటే ఎంబసీ నుంచి అక్కడికి ఎప్పటికప్పుడు కూడా చేసి ఇప్పటి వరకు 2294 మంది భారతీయులు ఇప్పటి వరకు కూడా రావడం జరిగింది. మరికొంతసేపట్లో కూడా మరికొంతమంది ఇక్కడికి ప్రత్యేక విమానంలో వస్తున్నారు భారతీయులు. మొత్తం మీద అక్కడ ఉండేటటువంటి వాళ్ళు అటు కువైట్ కానీ ఖతార్ కానీ బహ్రెయిన్ కానీ ప్రాంతాల్లో కొన్ని లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వారు అంటే రాత్రి జరిగినటువంటి ఏదైతే దాడులు అమెరికా స్థావరాలపై చేసినటువంటి ఖతార్లో జరిగినటువంటి దాడులతో ఒక్కసారిగా కూడా భారతీయులందరూ కూడా కొన్ని లక్షలాది మంది ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అంటే వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎలా ఉన్నారన్నటువంటి ఒక భయంతో మాత్రం రాత్రంతా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం వరకు అక్కడ చాలా అప్రమత్తంగా ప్రజలందరూ కూడా ఉండడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దుర్గా. రైట్, థ్యాంక్ యూ కళ.